జుమ్మందినాదం సినిమాతో తాప్సీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు నటించింది, కానీ అనుకున్నంతగా సక్సెస్ రాలేదు. ఇక టాలీవుడ్ లో లాభం లేదు అనుకుందేమో బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఈ అమ్మడు రూటు మార్చిందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ తాప్సీ ఏం చేయబోతోంది? జుమ్మందినాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తాప్సీ తొలి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, వీర, మొగుడు, దరువు, గుండెల్లో గోదావరి, సాహసం, ఆనందో బ్రహ్మ తదితర చిత్రాల్లో నటించింది. అయితే ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడం వలనో మరో కారణం వలనో కానీ అమ్మడు బాలీవుడ్పై ఫోకస్ పెట్టింది. టాలీవుడ్లో ఫెయిల్ అయినా బాలీవుడ్లో మాత్రం సక్సెస్ అయింది. దీంతో సొంతంగా నిర్మాణ సంస్థను సైతం స్టార్ట్ చేసి సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్ వైపు చూడలేదు. ఇప్పుడు తాప్సీ టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలిసింది. మ్యాటర్ ఏంటంటే, తాప్సీ ప్రధాన పాత్రలో మహీ వి రాఘవ ఆనందో బ్రహ్మ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా విజయం సాధించింది. ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ జరుగుతుంది. ఇందులో ప్రధాన పాత్ర తాప్సీనే పోషించనుందని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ను మించింది. తెలుగు సినిమాల్లో నటించేందుకు బాలీవుడ్ స్టార్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుచేత తాప్సీ కూడా టాలీవుడ్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంటుందని, ఆనందో బ్రహ్మ 2లో నటించేందుకు ఓకే చెప్పిందని టాక్ వినిపిస్తోంది. మరి ఈసారి టాలీవుడ్లో మరిన్ని ఆఫర్స్ అందుకుంటుందేమో చూడాలి.